స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత యాడ్స్ కంటిన్యూస్ వస్తాయి కదా, సో ఈ విధంగా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ సమర్పిస్తున్న వారు కోల్గేట్. స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. రియల్ మ్యాంగో డ్రింక్ కో ప్రెజెంటెడ్ బై Oppo F17 Pro. Flaunt it your ways. Kandan Sheen for Projects India Private Limited. భావితరాలకు బంగారు నమ్మకం. పవర్డ్ బై GRB నెయ్యి. పూసగా అమ్మ చేసిన నెయ్యి లాగానే పంకజ్ కస్తూరి బ్రీత్ ఈజీ స్వాసిదం ఈజీగా. హైజీన్ పార్ట్నర్ హైజీనిక్స్, కేవలం రక్షణ కాదు సూపర్ రక్షణ. స్పెషల్ పార్ట్నర్ తెనాలి ఎడిబుల్ హార్స్ మినపగుళ్ళు, ఒక కప్పుకు 12 కప్పులు. MTR బ్రహ్మాండమైన రుచికి మీ రహస్యం. పారగాన్ ఫుట్వేర్, పారగాన్ ఇండియా యొక్క స్టైల్. కిచెన్ అప్లయన్సెస్ పార్ట్నర్ ప్రీతి జోడియాక్ 2.0. ప్రతిరోజు ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం. కాస్మెటిక్ పార్ట్నర్ లిప్ కలర్ ఫ్రీ విత్ ఐటెక్స్ డాజ్లర్ ఐలైనర్ పెన్ ఇన్ అసోసియేషన్ విత్ TVS Apache RTR సిరీస్. Racing DNA Unleashed, Fortune Refined Sunflower Oil, very light. ఇప్పుడు ప్యాట్నీ సెంటర్ లో చంద్ర బ్రదర్స్, అశ్విని హెయిర్ ఆయిల్, కంట్రోల్స్ హెయిర్ ఫాల్, డాబర్ హనీ, హైర్ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్. ఈ విధంగా చెప్పాలి. వాళ్ళు 35 సెకండ్స్ లో చెప్పాలంటే 35 లో, 40 సెకండ్స్ లో చెప్పాలంటే ఎగ్జాక్ట్ 40 సెకండ్స్ లో చెప్పాలి. ఒకవేళ 42 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. 38 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. సో ఎగ్జాక్ట్ గా మనం టైం మైండ్ లో ఒక టైమర్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడడానికి ఏముండదు, ఓన్లీ ఇలా స్క్రిప్ట్ ఇస్తారనమాట. ఈ స్క్రిప్ట్ చూస్తూ ఓకే ఒక లైన్ తర్వాత ఏ లైన్ ఉంది అంత ఫాస్ట్గా చెప్పినా కూడా అంటే లైక్ వాళ్ళ నేమ్స్, కంపెనీ యొక్క నేమ్స్ కానీ ప్రొనౌన్సియేషన్ ఏది తప్పు రాకూడదు అనమాట. సో ఈ విధంగా స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా యాజ్ ఇట్ ఈస్ ఫటాఫట్ నాన్ స్టాప్ సింగిల్ టేక్ లో చెప్పాలి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్ టచ్ టచ్. పరిశుద్ధాత్మ కలిగిన యెహోవా మీ అందరికీ స్వస్థత చేకూర్చును. ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ కైండ్నెస్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ మిరకల్ టచ్. సార్ మీకు తెలుసు మేము ఎలా వర్క్ చేస్తామని. ఇంకోసారి నేను మీకు చెప్తాను. ఫ్రమ్ నౌ ఆన్ మీ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఫైల్స్కి, ఇన్వెంటరీస్కి నాకు యాక్సెస్ కావాలి. ఈ కేసుకి సంబంధించినంత వరకు ఎవిడెన్సెస్, విట్నెసెస్, విక్టిమ్స్ యొక్క ప్రొఫైల్స్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నిటికీ. తర్వాత గన్స్, అమోస్, ఎక్స్ప్లోజివ్స్ ఇఫ్ నీడెడ్, వీటికి లెక్కలు అడగకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు లేవు, మీకున్నా ఐ డోంట్ కేర్. సద్గురు సేవ్ ద సాయిల్ క్యాంపెయిన్ కోసం ఈ వాయిస్ ఓవర్. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య మట్టి అంతరించిపోతూ ఉండడం. ఇప్పటికే చాలా దేశాల్లో 50% పైగా మట్టి పైపొరను కోల్పోయాం. ప్రతి బాధ్యత గల శాస్త్రజ్ఞుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే 2045 కల్లా మనం 40% తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాం. మన జనాభా 920 కోట్లకు చేరుకుంటుంది. నాగరికత కుప్పకూలిపోతుంది. ఆహారం లేకపోతే అంతర్యుద్ధాలు మొదలవుతాయి. ఇది మనం చూడబోయే ఒక భయంకరమైన ప్రపంచం. దాన్ని మనమే తయారు చేస్తున్నాం, కానీ దీన్ని మనం మార్చగలం. అందుకనే మట్టిని రక్షించే ఉద్యమాన్ని చేపట్టాం. సేవ్ సాయిల్. సో ఇందాక మీరు నన్ను అక్కడ డబ్బింగ్ రూమ్లో చూశారు కదా, సో అది డబ్బింగ్ రూమ్. ఇది వచ్చేసి ఆడియో కన్సోల్ రూమ్ అంటారనమాట, లేదా ఇంజనీర్స్ రూమ్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఇంజనీర్ ఉంటారు. ఇది వచ్చేసి శబ్దం స్టూడియో, జూబ్లీ హిల్స్లో ఉంది. హీఈస్ అవర్ ఇంజనీర్ శివ. సో మేము రికార్డ్ చేసినవన్నీ కూడా అంటే లైక్ మేము ఇచ్చిన వాయిస్ అంతా కూడా వీళ్ళు ఎగ్జాక్ట్గా సింక్లో, మేము సింక్లో చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు ఎగ్జాక్ట్లో లిప్ సింక్ మెయింటైన్ చేసి ఒకవేళ సరిగ్గా లేకపోతే ఇంకొక టేక్ అని చెప్పి అట్లా ఫైన్ ట్యూన్ చేసి మనది పెడతారనమాట. అట్లాగే ఇప్పుడు ఈ ట్రాక్ చూస్తున్నారు కదా, ఇప్పుడు విక్రమ్ సినిమాకి సంబంధించిన ఒక ట్రాక్ ఒకటి పెట్టాను. ఇలా ట్రాక్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇందులో ఎవరెవరు చెప్పారు, ఇక్కడ పేర్లు ఉన్నాయన్నమాట. ఇట్లా అంటే అమల, గోపి, రమేష్, ఫణివంశీ, శ్యామ్, ఇట్లా వీళ్ళందరూ వర్క్ చేసిన వాళ్ళు ఆ ట్రాక్ నేమ్ పెట్టేస్తారనమాట. ఆర్టిస్ట్ యొక్క నేమ్ ఆ ట్రాక్కి అట్లా పెడతారనమాట. సో దట్ ఒకవేళ ఆ వాయిసే పర్టికులర్గా మనం వినాలి అని అనుకుంటే అట్లా. ఇదంతా ఏంటంటే బ్యాక్ ఎండ్, చూసే ప్రేక్షకులకి ఇదంతా తెలియదు కదా. సో డబ్బింగ్ జరిగినప్పుడు ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఇట్లా అన్నీ తెలుస్తుంది అనమాట. ఓకే మా ట్రాక్ ఇట్లా వచ్చింది, ఇలా ఉంది అని తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇది వేవ్ ఫామ్, ఇది ట్రాక్ వేవ్ ఫామ్. ఈ పైకి వచ్చేది క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ అంటారు అనమాట ఇవి. సో వీటిల్లో ఏమైనా మనం మాట్లాడేటప్పుడు గ్లిచెస్ వస్తాయి. అంటే లైక్ ఇప్పుడు లిప్స్ సౌండ్స్ అట్లా ఉన్నాయనుకోండి, ఆ చిన్న డిస్టర్బెన్స్ ఏముంటే అదొక్క దాన్ని మాత్రమే వీళ్ళు ఐడెంటిఫై చేసి, బ్రీత్ సౌండ్స్ ఏమైనా ఉంటే అలాంటివి ఐడెంటిఫై చేసి దాన్ని మాత్రమే ఆ రీజన్ సెలెక్ట్ చేసి అది డిలీట్ చేసి, అందుకే నన్ను మన ఆడియోని ఎన్హాన్స్ చేస్తారు, ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తారు, ఇంకా బాగా వినబడేటట్టు చేస్తారు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ఆడియో ఇంజనీర్స్ అనమాట.
అండ్ ఇది వచ్చేసి సౌండ్ కార్డ్ అంటుంటారు కొంతమంది, ఇక్కడ సౌండ్ కార్డ్ ఇది ఆడియో ర్యాక్ అనమాట. కొన్ని స్టూడియోస్లో సౌండ్ కార్డ్స్ పెడతారు, కొంతమంది ఫేడర్స్ పెడతారు, ఆడియో కన్సోల్ ఉంటుంది పెట్టింది. ఒక్కొక్క స్టూడియోలో ఒక్కొక్క సిస్టమ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టాక్ బ్యాక్ స్విచ్ అండ్ దిస్ ఇస్ టాక్ బ్యాక్ మైక్. ఇటు సైడ్ రూమ్ నుంచి ఏదైనా మాట్లాడితే అటు సైడ్ వినబడాలి కదా మరి, అందుకని ఇక్కడ ఇంజనీర్ కానీ లేదా ఇంజనీర్ పక్కన డైరెక్టర్ గారు కానీ లేదా కో డైరెక్టర్ గారు కానీ కూర్చొని మాకు డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటారు. స్క్రిప్ట్ ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా వీడియోకి తగ్గట్టుగా మేము చెప్తున్నామా లేదా అని వాళ్ళు చూసుకుంటూ ఏమైనా కరెక్షన్స్ ఉంటే లేదండి ఇంకొక టేక్ చెప్పండి, లేకపోతే ఇంకొంచెం ఆడియో లెంత్ తగ్గింది ఇంకొంచెం లెంత్ పెంచాలి అని అంటే వాళ్ళు ఇక్కడ నుంచి చెప్పి మాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట, డైరెక్టర్ గారు కానీ కో డైరెక్టర్ గారు కానీ. సో దిస్ ఈజ్ ఆడియో కన్సోల్ రూమ్. అండ్ ఇందాక నేను చెప్పింది వచ్చేసి డబ్బింగ్ రూమ్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.